ఇప్పుడు మనం ఎలక్షన్ అప్పుడు ఏదైతే మాట చెప్పామో ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో మనము ఏదైతే మాట చెప్పామో సూపర్ 6 అని చెప్పి అవి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామ్మా. వాస్తవాలు ఏమంటే ఇప్పుడు తల్లికి వందనం మొన్న 8,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో డబ్బు పడింది రాష్ట్రంలో ఉండి. అప్పుడు ముందు ప్రభుత్వంలో ఒక బిడ్డకే ఇస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు. తెలుగులో 2 బిడ్డలు ఉన్నాయి. ముస్లిమ్స్ మైనార్టీలకు బాగా బెనిఫిట్ అయింది. 3 మంది 4 మంది 5 మంది ఉన్నారు, బాగా బెనిఫిట్ అయింది. తర్వాత గ్యాస్ సిలిండర్లు ఏదైతే మాట చెప్పినామో 3 సిలిండర్లు సంవత్సరానికి అది ఇస్తున్నాము. తర్వాత పెన్షను చంద్రబాబు గారు 4,000 రూపాయలు చేశారు. 4,000, 6,000, 10,000, 15,000 కూడా ఉంది కదా. ఇవన్నీ చేయటం 15,000 కూడా ఇస్తున్నారు. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, ముందు ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండేటప్పుడు 5 ఏళ్ళు కూడా 200 రూపాయల పెన్షన్. మళ్ళీ చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రి అయినాక 1000 రూపాయలు చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ 2017-18లో 2,000 చేయడం జరిగింది. మళ్ళీ ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ 1000 పెంచింది. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఇమీడియట్గా 1000 రూపాయలు వచ్చిన నెలలోనే పెంచేశారు ముఖ్యమంత్రి గారు. ఇంకా మిగిలిన ఏదైతే మాట చెప్పినామో ఏది రైతులకు సంబంధించి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారో వచ్చే నెలలో. బస్సు కూడా ఏదైతే మాట చెప్పినామో అన్నీ ఏదైతే మాట చెప్పినామో ముఖ్యమంత్రి గారు 1 నెల 2 నెలలు అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం కావాలని మొదలుపెట్టినారు, ఓడిపోయినారు, జీర్ణించుకోలేకరాలు. ఏదో చంద్రబాబు గారు ఏమీ చేయటం లేదని ఊరికి అబద్ధాలు చెప్తున్నారు. అప్పుడంతా ఒక బిడ్డకే ఇచ్చిందే తల్లికి వందనం. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఏదైతే మాట చేయటం అందరికీ మాట పూర్తిగా నెరవేరుస్తాడు ముఖ్యమంత్రి గారు. అందుకు మీకు చెప్పాలా, మన కార్యకర్తలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో యూనిట్ కానీ, క్లస్టర్ కానీ, సర్పంచులు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ దయచేసి ఇల్లు తిరిగి ఈ రోజు నుంచి రోజుకు 50 ఇండ్లు, పొద్దున ఒక 50 ఇండ్లు, సాయంత్రం ఒక 50 ఇండ్లు, 100 ఇండ్లు కంప్లీట్ చేయండి. నేను కూడా 6 మండలాల్లో ఎక్కడ వీలైతే అక్కడ నేను పార్టిసిపేట్ చేస్తాను. మీరు ప్రతి బూత్లో కంప్లీట్ చేసేయాలి. 15-20 దినాల్లో కంప్లీట్ చేయాలి ఇదంతా కూడా. ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం. అంటే ఈరోజు మన 1 సంవత్సరం అయింది మన ప్రభుత్వం. మీరంతా మమ్మల్ని గెలిపించినారు. మమ్మల్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. మీరు ఈ సంవత్సరంలో మనం ఏం చేశాము, ఆ రోజు మనం ఏం మాట చెప్పాము ఎలక్షన్ అప్పుడు. మాట చెప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదు. ఆ రోజు ముందు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఒక బిడ్డకి ఇచ్చాడు డబ్బులు. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఉంటే 2 ఉంటే 2, 3 ఉంటే 3. మైనార్టీస్లో కూడా 3, 4, 5 మంది ఉన్నారు. మైనార్టీస్లో చాలా మందికి డబ్బులు దగ్గర 8,000 కోట్లు, దగ్గర 8,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది. మా ఊరు మధ్యవర్తులు కానీ మధ్యలో ఎక్కడ కరప్షన్ లేదు. తర్వాత ఆయన లోకేష్ గారు మినిస్టర్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా సంస్కరణలు తెచ్చినారు. మీ బిడ్డలు స్కూల్లో పోతున్నారు, గవర్నమెంట్ స్కూల్. మీరు అక్కడ స్కూల్ బ్యాగులు కానీ, స్కూల్ యూనిఫామ్ కానీ, సన్న బియ్యంతో భోజనం కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు స్కూళ్ళు కూడా. ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన బొమ్మలు వేసుకునేది బ్యాగ్ పైన, స్కూల్ బ్యాగ్ పైన, చిక్కీ పైన కానీ బొమ్మలు వేసుకునేది. ఇప్పుడు ఆ బొమ్మలు గిమ్మలు ఏం లేవు. చదువు అనేది రాజకీయాలు చేయకూడదు మనము అనే ఉద్దేశంతో చాలా బ్రహ్మాండంగా లోకేష్ గారు కూడా ఆయన ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో బాగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి గవర్నమెంట్ స్కూల్లో, మీరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో వీలైనంత వరకు బిడ్డలను గవర్నమెంట్ స్కూల్లో కూడా చేర్పించండి. చదువు బాగా ఇంప్రూవ్ అయింది. భోజనం కానీ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నారు, తర్వాత బుక్కులు ఫ్రీగా ఇస్తున్నారు, బ్యాగ్ ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి తల్లికి వందనం కాక గ్యాస్ సిలిండర్లు ఏదైతే మాట చెప్పినామో 3 సిలిండర్ సంవత్సరానికి అది కూడా ఇవ్వటం జరిగింది. పెన్షన్ 200 రూపాయలు ఉందండి, మీకు గుర్తుందో లేదో. 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పెన్షన్ 200. ముందు ప్రభుత్వం మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం తల్లి. అప్పుడు ఏదో ఇబ్బందుల వల్ల రాజశేఖర రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోసయ్య కానీ 200 ఇచ్చింది 10 ఏళ్ళు. 2004 నుంచి 2014 వరకు పెన్షన్ ఇచ్చిండేది 200, 10 సంవత్సరాలు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 1000 రూపాయలు చేయటం జరిగింది. తర్వాత ఆయనే మళ్ళీ 2000 చేయటం జరిగింది 2018లో.
మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత దాన్ని 4,000 చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన 5 సంవత్సరాలకు 1,000 రూపాయలే పెంచింది. ఇప్పుడు ఈయన మా చంద్రబాబు నాయుడు గారు ఒకే నెలలోనే 1,000 రూపాయలు పెంచి మీకు 4,000 ఇస్తా ఉన్నారు. 4,000, 6,000, 10,000, 15,000 కూడా వస్తూ ఉంది కొంతమందికి ఎవరైతే ఉన్నారో. కాబట్టి దయచేసి మీరు అన్నీ ఏదైతే మాట చెప్పినామో నెక్స్ట్ మంత్ రైతులకు సంబంధించి అకౌంట్లో డబ్బు పడుతుంది, రైతులకు సంబంధించి అది కూడా పడుతుంది. కాబట్టి డాక్రా మహిళలకు కానీ ఏదైతే మాట చెప్పినామో చంద్రబాబు నాయుడు గారు అన్నీ నెరవేరుస్తారు. 18 ఏళ్ళ ఆడబిడ్డలు ఉండే వాళ్ళకు కూడా 1,500 రూపాయల లెక్కన అది కూడా దగ్గరలో వస్తుంది. బస్సు కూడా ఫ్రీ మహిళలకు. మీ జిల్లాలో ఎక్కడైనా పోవచ్చు, మీరు సినిమాలకు పోవచ్చు, మదనపల్లికి కూడా మొదలు పెడతా ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పీలేలో కూడా దగ్గరలో మొదలు పెడతా ఉన్నారు అన్నా క్యాంటీన్ కూడా. ఇంకా మిగిలినవి ఏదైతే మాట చెప్పినారో ఎలక్షన్ అప్పుడు ఖచ్చితంగా అన్నీ కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అయినా ఈరోజు చంద్రబాబు గారు ఏదో అనుభవం ఉంది కాబట్టి, ఢిల్లీ వాళ్ళు కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి, అక్కడ ఢిల్లీ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము ఈరోజు మనం ఏదో ఆయన కష్టపడి ఇవన్నీ తెస్తా ఉన్నాడు మన కోసం అని మీకు చెప్పాలా, వివరించాలా. మేము కానీ మా కార్యకర్తలు, నాయకులనే ఉద్దేశంతో ఈరోజు డోర్ టు డోర్ రావడం జరిగింది. అది విషయం.